వివాహం మరియు సంబంధం. ఇప్పుడు ఈ టాపిక్ డిస్కస్ చేసుకునే ముందు వివాహం మరియు సంబంధాల విషయంలో అన్ని గ్రహాలు దేన్ని సూచిస్తాయో తెలుసుకోవాలి. ఇక్కడ సూర్యుడు ఒకరి కుటుంబాన్ని సూచిస్తాడు. అందువల్ల మగవారి జాతకంలో సూర్యుడు శుక్రుడు కలయిక ఉన్నప్పుడు వివాహ విషయంలో కుటుంబం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా ఆడవారి జాతకంలో సూర్యుడు మరియు కుజుడు కలిసి ఉన్నప్పుడు కుటుంబం చాలా ముఖ్యమైనదిగా మారుతుంది. అంటే కుటుంబం అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు గ్రహాలు దేన్ని సూచిస్తాయో చూద్దాం. సూర్యుడు కుటుంబం, తండ్రి మరియు పెద్ద కొడుకు. చంద్రుడు తల్లి, ప్రేమించి పారిపోవడం, నిందలు పడడం, మోసం మరియు పెద్ద కూతురు. కుజుడు తమ్ముడు, భర్త, వివాదాలు. అంటే ఈ గొడవలకి వీటన్నిటికి సంబంధించినవి అన్నీ కూడా కుజుడే. మరి బుధుడు ప్రేయసి, ప్రియుడు, ఆనందం, సంతోషం, స్నేహితులు మరియు బంధువులు. నెక్స్ట్ నరాలకి సంబంధించినటువంటి సమస్యలు కూడా బుధుడే ఇస్తాడు. శుక్రుడు భార్య, సంబంధం, ఆకర్షణ. శని పెద్దన్నయ్య, ఆలస్యం మరియు దుఃఖం. రాహువు సమస్యలు, ఊహించిన సంఘటనలు, అనైతిక పనులు, అనుమానం. ఇవన్నీ రాహు సూచిస్తాడు. కేతువు సంబంధాలలో ఒక డిస్టర్బెన్స్ వచ్చి విడిపోవడం పూర్తిగా, మరియు ఆధ్యాత్మికతని మరియు విముక్తిని, వీటన్నిటి కేతు సూచిస్తాడు. నెక్స్ట్ గురుడు దైవానుగ్రహం, ధర్మంగా ఉండడం, జ్ఞానం, తెలివి మరియు గౌరవం అని గురుడు సూచిస్తాడు. మగవారి జాతకంలో భార్య స్వభావం అనేది, మగవారి జాతకంలో భార్య స్వభావాన్ని అంచనా చేయడానికి శుక్రుడు స్థానాన్ని చూడాలి. నెక్స్ట్ శుక్రుడితో కలిసినటువంటి గ్రహం భార్య లక్షణాలను సూచిస్తుంది. సూర్యుడు శుక్రుడు కలిసి ఉన్నారు జాతకంలో, భార్య లేదా శుక్రుడు సూర్యుడిని దాటారు. అందువల్ల ఆమెలో సూర్యుడు లక్షణాలు ఉంటాయి. అంటే శుక్రుడు భార్యకారకుడైనటువంటి శుక్రుడు సూర్యుడిని కలిశాడు, అంటే కంజంక్షన్. అప్పుడు ఆమెలో సూర్యుడి యొక్క లక్షణాలు ఉంటాయి. భార్య తండ్రిని పోలి ఉంటుంది, అండ్ రూపము, స్వభావము సిమిలర్గా తండ్రిని పోలే ఉంటాయి. ఆమె గౌరవనీయమైనటువంటి కుటుంబం కలిగి ఉంటుంది, అండ్ ఆమెకి అధికారం చెలాయించేటటువంటి స్వభావం కూడా ఉంటుంది. అత్తమామలు ప్రభుత్వ రంగంలో పనిచేయడం వంటి ప్రభుత్వంతో ఏదైనా సంబంధం కలిగి ఉండవచ్చు. చంద్రుడు శుక్రుడు ఇవన్నీ మగవాడి జాతకంలో శుక్రుడితో ఒక్కొక్క గ్రహం కలిస్తే వచ్చేటటువంటి ఫలితాలు. ఇంతకుముందు రవి శుక్రుడు చెప్పుకుందాం. ఇప్పుడు చంద్రుడు శుక్రుడు గురించి చెప్పుకుందాం. ఇక్కడ భార్య లేదా శుక్రుడు, అంటే భార్యకి కారకుడైనటువంటి శుక్రుడు గనక చంద్రుడితో కలిస్తే చంద్రుడు లక్షణాలు పొందుతాడు. భార్యకి స్థిరత్వం లేనటువంటి మనస్తత్వం ఉంటుంది. జాతకుడు స్వయంగా మోసపోవచ్చు, లేదా ఒక స్త్రీ కారణంగా మోసపోయి అప్రఖ్యాతికి గురయ్యి పేరు పోగొట్టుకునేటటువంటి సందర్భం రావచ్చు. నెక్స్ట్ కుజుడు శుక్రుడు కుజుడితో కలిస్తే ఎప్పుడు ఏదో ఒక పని చేసే వ్యక్తి అవుతారు. భార్య ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. ఆమెకి
యాంగ్రీ ఇష్యూస్ చాలా ఉంటాయి. ఆమె చాలా అగ్రెసివ్ పర్సన్, కోపం వల్ల సమస్యలు. అయితే ఇది భార్యతో వివాదాలకు, గొడవలకు కారణమవుతుంది. ఇలాంటి వివాహం, ఈ కాంబినేషన్ కలిసి ఉన్నటువంటి వివాహం జాతకుడికి ఆందోళన కారణం అవుతుంది. నెక్స్ట్ భార్య బ్యాక్గ్రౌండ్, అంటే భార్య వాళ్ళ ఫాదర్కి మంచి ల్యాండ్స్, ప్రాపర్టీస్, మంచి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగా ఉంటుంది. అయితే శుక్రుడు కంటే కుజుడు ముందుంటే డిగ్రీస్లో ఈ అమ్మాయి గత జన్మలో కూడా జాతకుడు యొక్క భార్యే, అంటే పూర్వజన్మ భార్యే ఇప్పుడు కూడా ఇదే భార్య వచ్చింది అని. నెక్స్ట్ రాహువు శుక్రుడు, ఈ కాంబినేషన్ కనుక ఉంటే వివాహానికి ముందు భార్య కష్టమైన జీవితం లేదా ప్రాబ్లమేటిక్ లైఫ్, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండొచ్చు. భార్యకి చాలా అనుమానాలు ఎక్కువ. ఈ అనుమానాల వల్ల ఈ సంబంధాలలో విభేదాలకు కారణమై, గొడవలకు కారణమై విడిపోయేటటువంటి స్థితి రావచ్చు. అయితే ఈ రాహు శుక్రుడు కలిసిన చార్ట్స్లో ఇంకా చాలా పారామీటర్స్ ఉంటాయి. అయితే భార్య వేరే కులం లేదా వేరే సంస్కృతి నుండి కూడా రావచ్చు, లేదంటే విదేశీరాయలైన రావచ్చు. ఇప్పుడు బుధుడు శుక్రుడు ఈ రెండు కలిసి ఉంటే భార్య అందరితో కలిసిపోయేలా సరదాగా ఉంటుంది, చాలా మంచిగా మధురంగా మాట్లాడుతుంది, మంచి తెలివితేటలు ఉంటుంది భార్యకి, మంచి విద్యా సంబంధమైనటువంటి నేపథ్యం కలిగి ఉంటుంది. వీళ్ళ ఫాదర్స్ వీళ్ళ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ అనేది మంచి బిజినెస్ బ్యాక్గ్రౌండ్, విద్యాపరమైనటువంటి నేపథ్యం కుటుంబం నుంచి వస్తుంది. అండ్ భార్యకి మంచి సోషల్ సర్కిల్, ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటుంది, ఇప్పుడు హ్యాపీగానే ఉంటుంది. అండ్ ఆమెకి బై బర్త్ బిజినెస్ స్కిల్స్ అనేవి ఉంటాయి, బిజినెస్లో మంచిగా రాణిస్తుంది. గురుడు శుక్రుడు కలిసి ఉంటే భార్య మంచి జ్ఞానం, తెలివితేటలు కలిగినటువంటిది, దైవ జ్ఞానం ఉంటుంది, పూజలు చేస్తుంది. ఆమె ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా, ఆవిడ మిడిల్ క్లాస్ అయినా, ఎలాంటి ఉన్నా కూడా భర్త చార్ట్లో గురుడు శుక్రుడు కలిసి ఉంటే వచ్చినటువంటి భార్య వల్ల భర్తకి అదృష్టం అనేది వస్తుంది. అయితే ఈ శుక్రుడు కన్నా గురుడు ముందు ఉంటే డిగ్రీస్లో భార్య చేసే మంచి పనుల కారణంగా సమాజంలో గౌరవం మరియు మర్యాదను పొందుతుంది ఫ్యామిలీ. నెక్స్ట్ శుక్రుడు కేతువు, జాతకుడి యొక్క వైవాహిక జీవితం గురించి మాట్లాడితే ఇది అంత మంచి కాంబినేషన్ అయితే కాదు శుక్రుడు కేతువు, ఎందుకంటే కేతువు డిటాచ్మెంట్కి కారకుడు. అయితే ఈ కాంబినేషన్ కనుక భర్త చోట్ల ఉంటే భార్య మెటీరియలిస్టిక్ లైఫ్ ఎక్కువ ఆశలు చూపించదు, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించదు. ఆమెకి ఎక్కువ ఆశలు లేనటువంటి వైఖరి ఉంటుంది, ఆధ్యాత్మికమైనటువంటి భావనలు కూడా ఎక్కువ ఉంటాయి. అయితే ఈ కాంబినేషన్కి డిఫరెంట్ ఆస్పెక్ట్స్, అంటే జూపిటర్ ఆస్పెక్ట్, ఏదైనా శుభగ్రహాల దృష్టి ఉంటే పర్లేదు, అది భవిష్యత్తులో దృష్టి గురించి చెప్పినప్పుడు చెప్తాం. చాలా వరకు శుభగ్రహాల ఆస్పెక్ట్ లేకుండా శుక్ర కేతువులకు కలిసి ఉంటే మ్యారేజ్ లైఫ్ చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఏదో ఒక విధంగా.
నెక్స్ట్ శని శుక్రుల కలయిక. శని శుక్రుల కలయిక అనేది శని కర్మకారకుడు మరియు శుక్రుడు భార్య. అందువల్ల ఈ కలయిక మగవాడికి పని చేసే భార్యని ఇస్తుంది. ఆమె బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి. అయితే ఈ కాంబినేషను భార్యను కొంచెం సోమరిగా కూడా చేస్తుంది. అండ్ శని రోగాలు మరియు ఆరోగ్య సమస్యలకు కూడా కారకుడు. అందువల్ల జాతకుడికి భార్యకి అనారోగ్యాలు వస్తాయి అప్పుడప్పుడు, చిన్న చిన్నవైన. అండ్ ఆమెకి రెసిస్టెన్స్ పవర్ కూడా బాడీలో చాలా తక్కువ. నెక్స్ట్ ఈ కాంబినేషన్ వల్ల జాతకుడికి వివాహం ఆలస్యం అవ్వవచ్చు. అయితే జాతకుడికి ఈ కాంబినేషన్ ఉంటే వృత్తి తర్వాత వివాహం తర్వాత వృత్తిలో మంచి ఎదుగుదల ఉంటుంది. స్టార్టింగ్లో కూడా చెప్పుకున్నాం శని శుక్రుడి యొక్క కలయిక. అయితే ఇంతవరకు మగవాడి చార్ట్లో ఈ కాంబినేషన్స్ చూసాం. ఇప్పుడు మహిళల జాతకంలో ఈ కాంబినేషన్స్ ఉంటే ఎలా? భర్త స్వభావాన్ని అంచనా వేయడానికి కుజుడి స్థానాన్ని పరిగణలోకి తీసుకోవాలి. నెక్స్ట్ కుజుడితో ఉన్న గ్రహాల కలయికలను భర్త లక్షణాలను సూచిస్తుంది. సూర్యుడు కుజుడు ఈ రెండు కలిసి ఉంటే అమ్మాయి జాతకంలో భర్త సుప్రసిద్ధమైనటువంటి మరియు గౌరవమైనటువంటి కుటుంబం నుంచి వస్తాడు. సూర్యుడితో కలిసి ఉండడం వల్ల భర్తకి సమాజంలో మంచి పేరు ఉంటుంది. మంచి పేరున్న వ్యక్తి కూడా, అథారిటీ చెలాయిస్తాడు. నెక్స్ట్ ప్రభుత్వానికి సంబంధించి గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. అండ్ ఈ కాంబినేషన్ ఉన్నటువంటి అమ్మాయి జాతకంలో ఈ కాంబినేషన్ ఉంటే భర్త తండ్రి పోలికలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సూర్యుడు తండ్రికి కారకుడు, కుజుడు అమ్మాయి జాతకంలో భర్తకి కారకుడు. అందుకు ఇది మంచి కలయిక. అయితే సూర్యుడు కుజుడు కంటే ముందు డిగ్రీస్లో ఉండి రాహుతో కలిస్తే భర్తకి చాలా అంటే చాలా అహంకారం ఉంటుంది. ఈ అహంకారం వల్ల లైఫ్ పాడు చేసుకునేటటువంటి, లైఫ్లో వచ్చినటువంటి సక్సెస్ని, పేరుని అన్ని అహంకారం వల్ల పాడు చేసుకుంటాడు. కుజుడు మరియు చంద్రుడు భర్తకి స్థిరత్వం లేనటువంటి మనస్తత్వం ఉంటుంది. చంద్రుడు కుజుడి కంటే ముందు డిగ్రీస్లో ఉంటే అతనికి దొంగతనం మరియు మోసం చేసేటటువంటి మనస్తత్వం ఉంటుంది. అయితే భర్త కనుక ప్రయాణం చేసేటటువంటి ట్రావెల్ ఏజెన్సీలో కానీ లేకపోతే ప్రయాణానికి రిలేటెడ్ ప్రొఫెషన్లో ఉంటే ఈ కలయిక ఆ జాతకుడికి మంచిదే. వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల్లోనే భర్తకి స్థలం అనేది మార్పు, లేకపోతే నివాసం మార్పు, వృత్తిలో మార్పు, ఏదో ఒకటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు మార్పుకి కారకుడు. అండ్ ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకొని ఇతర స్త్రీల వల్ల కూడా నిందలు పడేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ రాహువు కుజుడు భర్త తన ప్రారంభ జీవితంలో కష్టాలను ఎదుర్కొని ఉండవచ్చు. అండ్ తనది చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తాడు. ప్రతి పనిని ఏది ఎవరికి చెప్పడు, రహస్యాలన్నీ తనలోనే దాచిపెట్టుకుంటాడు. తన జీవితంలో చాలాసార్లు యాక్సిడెంట్స్ కావచ్చు, ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఏదో ఒకటి దానివల్ల శరీరానికి ప్రమాదం ఉంటుంది. వివాహ విషయాలకు వస్తే ఇది మంచి కలయిక కాదు. రాహు కుజుడి కన్నా ముందు డిగ్రీస్లో ఉంటే భర్త చెడు సాంగత్యంలోకి వెళ్ళి అనైతికమైన పనులు చేసి సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకుంటాడు. ఇది కలయిక కొన్నిసార్లు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ని
మన సాంప్రదాయం కానటువంటి వివాహాన్ని ఇస్తుంది. ఎందుకంటే భర్త వేరే సంస్కృతికి చెందినవాడే ఉంటాడు. భర్త విదేశీయుడు కూడా కావచ్చు. నెక్స్ట్ కుజుడు, గురుడు. భర్త గొప్ప మరియు సున్నితమైన నేపథ్యం నుండి వస్తాడు. చాలా సెన్సిటివ్ పర్సను, చాలా మంచి పర్సను, జాయింట్ ఫ్యామిలీ, చాలా అదృష్టవంతుడు. దైవ బలం ఎప్పుడు తనకి ఉంటుంది, దైవ బలం ఎప్పుడు కాపాడుతుంది. వివాహం తర్వాత ఎక్కువ వృద్ధి వస్తుంది జీవితంలో. మతపరమైన జ్ఞానపరమైనటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. ఆదర్శవాదాన్ని పాటిస్తాడు. ముఖ్యంగా గురుడు కన్నా కుజుడు ముందు డిగ్రీస్లో ఉంటే, శని ప్లస్ కుజుడు, భర్తకు హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అంటే రోగగ్రస్తమైనటువంటి శరీరం, లేదా లాంగ్ టైం నుంచి ఏవో హెల్త్ డిసీజెస్ ఉంటాయి, ఆరోగ్య సమస్యలు చాలా ఉంటాయి. అయితే భర్త ఉద్యోగం చేసేటటువంటి వాడే వస్తాడు. ఇది స్త్రీ జాతకంలో ఆలస్య వివాహాన్ని కూడా సూచిస్తుంది. ఎందుకంటే శని అంటే ఆలస్యం, దీంతో కలిస్తే ఆ కారకత్వాన్ని ఆలస్యం చేస్తాడు కనుక. వివాహం తర్వాత భర్తకు వృత్తిలో ఎదుగుదల ఉంటుంది. ఈ రెండింటితో కనుక చంద్రుడు కలిస్తే భర్తకు వృత్తిలో మార్పు, లేదా ఉన్న ఇంటి నుంచి మార్పు ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మార్పుకి కారకుడు కాబట్టి ఏదో ఒక మార్పునైతే ఇస్తాడు. బుధుడు, కుజుడు. భర్త బిజినెస్ మ్యాన్ లేదా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏదో ఒకటి ఉంటుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేయడము, అలా చాలా తెలివైన వ్యక్తి, మంచి హాస్యాన్ని, డిప్లొమాటిక్గా ఉంటాడు, చాలా ఫన్నీగా ఉంటాడు. బుధుడు ఇక్కడ ప్రియుడిని మరియు కుజుడు భర్తని సూచిస్తుంది. అయితే ఈ కలయిక స్త్రీ జాతకంలో ప్రేమ వివాహాన్ని సూచిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు మనం కారకత్వాలు చెప్పుకున్నాం కదా, అక్కడ బుధుడు ప్రేయసి లేదా ప్రియుడు. అయితే కుజుడితో కలవడం వల్ల ప్రేమ వివాహాన్ని సూచిస్తుంది. బుధుడు గనక కుజుడి కంటే ముందు ఉంటే భర్త ఎల్లప్పుడూ వ్యాపారం చేయడానికే ఇంట్రెస్ట్ చూపుతాడు. ఈ కలయిక మంచి కలయిక. శుక్రుడు, కుజుడు. భర్త సంపన్నమైన మరియు ధనవంతుల కుటుంబం నుంచి వస్తాడు. చాలా అందంగా, చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాడు. ఈ శుక్రుడు కుజుడి కంటే ముందు ఉంటే ఆ భర్తకు భౌతికవాద స్వభావాన్ని ఇస్తుంది. వివాహం తర్వాత మాత్రమే అతనికి గొప్ప ఆర్థిక వృద్ధి ఉంటుంది. అతను విలాసవంతమైనటువంటి మరియు సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని ఇష్టపడతాడు. అయితే స్త్రీ స్వయంగా కష్టపడి పనిచేసే మరియు చురుకైన స్త్రీ. ఈ స్త్రీ చాలాసార్లు భర్త యొక్క ప్రతి చర్యపై ఒక నిఘా వేసి ఉంచడం, లేదా భర్త పట్ల అనుమానాస్పద స్వభావాన్ని పెంచుకోవడం చేస్తుంది. కుజుడు, కేతువు. ఇది మంచి వైవాహిక జీవితానికి కలయిక కాదు. ఇది బ్యాడ్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ ఉంటే భర్త భౌతిక ప్రపంచంలో ప్రతిదీ వదిలేయాలని భావిస్తాడు. ఎందుకంటే కేతు అంటేనే డిటాచ్మెంట్. భార్య మీద ఎక్కువగా శ్రద్ధ చూపడు. దీనివల్ల విడిపోవడాన్ని సూచిస్తుంది. విడాకులు అయితే అవుతాయి. అయితే
ఈ కేతువు గనక కుజుడి కంటే ముందుంటే భర్తకి మొండి పట్టుదల ప్రవర్తన వలన సంబంధాన్ని మరింత ప్రాబ్లమేటిక్గా చేసుకుంటాడు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ కేతువు గనక కుజుడి కంటే ముందు ఉండడం వల్ల వివాహం విషయానికి వస్తే చాలా ప్రాబ్లమేటిక్ కలయిక. ఇది ఈ కలయిక అనేది భర్త డాక్టర్, హీలర్, లాయర్ లేదా ఆస్ట్రాలజర్ అయితే ఈ కలయిక స్త్రీకి అంతగా ఇంపాక్ట్ చూపించదు. ఈ కాంబినేషన్ ఉండి కనుక భర్త డాక్టర్, హీలర్, లాయరు, ఆస్ట్రాలజర్ అయితే ప్రాబ్లం ఉండదు ఇంకా, ఎందుకంటే ఎనర్జీ అనేది అటు యూటిలైజ్ అయిపోతుంది. అందుకు